హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ చేస్టారెడ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మేము పాండిచ్చేరిలో మంత్రి మందిర్, ఫ్రెంచ్ కాలనీ, రాక్ బీచ్ చూసామండి. ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. పాండిచ్చేరిలో మేము వన్ డే మాత్రమే ఉన్నామండి. వన్ డేలో మేము చూసింది అరవిల బీచ్, మంత్రి మందిర్, ఫ్రెంచ్ కాలనీ, రాక్ బీచ్ అంతే అండి. ఇది మంత్రి మందిర్ ఆఫీస్ అండ్ గ్యాలరీ అండి. ఇక్కడ మనము అంటే ఈ వెహికల్స్ పార్క్ చేసుకొని ఎవరైనా సరే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మనం మీ వెహికల్స్లో వస్తే వాటిని పార్క్ చేసుకొని ఇక్కడ వాళ్ళు పాస్లు ఇస్తారండి. అంటే వాక్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఒక పాసు, నెక్స్ట్ మదర్ కిడ్స్ అంటే కిడ్స్ ఉన్న వాళ్ళు మదర్ కిడ్స్కి అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి సపరేట్ పాస్లు ఇస్తారండి. వాళ్ళని వాళ్ళే వెహికల్లో తీసుకొని అక్కడికి డ్రాప్ చేస్తారండి, అంటే తీసుకొని వెళ్తారు. సో నేను మా పిల్లలతో అంటే చిన్నపిల్లలు కాబట్టి మా పిల్లలతో నేను నడవడం కష్టం అనేసి వాళ్ళు నన్ను వెహికల్లో తీసుకొని వెళ్ళారండి. అంటే వాళ్ళ వెహికల్లోనే వాళ్ళ సీనియర్ సిటిజన్స్ని, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ అండ్ స్మాల్ కిడ్స్ ఉన్న వాళ్ళని అయితే వాళ్ళే డ్రాప్ చేస్తారండి. ఆ ప్లేస్కి వాళ్ళే తీసుకెళ్తారు. అండ్ రిమైనింగ్ వాళ్ళు వాక్ చేసుకుంటూ రావాల్సిందే, వాళ్ళని అలో చెయ్యరు. వాళ్ళ వెహికల్లోనే తీసుకెళ్ళాలి కాబట్టి సో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇక్కడ పాసులు ఇస్తారు కదా, అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, వాళ్ళు ఏం మనీ తీసుకోరు. ఈ మంత్రి మందిర్ కూడా ఆరోవిల్లేలోనే ఉందండి. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ నుంచి ఇక్కడికి రావడానికి 14 కిలోమీటర్స్ ఉండింది. రోడ్ అయితే ఏమీ బాగాలేదండి. ఇక్కడ చూశారు కదా పాస్ అదే అండి, అంటే వాక్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఇచ్చే పాస్ అది. మా హస్బెండ్ వాక్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి సో వాక్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల సరౌండింగ్స్ అంతా కవర్ చేశారు. వాళ్ళు ఇచ్చిన పాస్లు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలండి. మంత్రి మందిర్ కూడా పాండిచ్చేరిలో వన్ ఆఫ్ ద ఫేమస్ విజిటింగ్ ప్లేస్ అండి, అందుకే వెళ్ళాము. కానీ అక్కడ మనల్ని లోపలికి అలో చేయరండి. మంత్రి మందిర్ లోపల మెడిటేషన్ హాల్ ఉందంట అండి, సో అక్కడికి ఎవరిని అలో చేయరు. మనం కూడా లాంగ్ డిస్టెన్స్లో నుంచే చూడాలి. మనకు ఓపిక ఉండి నడుచుకుంటూ వెళితే ఆన్ ద వేలో మ్యూజియం ఇంకా షాప్స్ ఉన్నాయంట, సో అన్నీ చూడొచ్చండి. మంత్రి మందిర్ చూసిన తర్వాత అందరినీ వాళ్ళే డ్రాప్ చేస్తారండి. రిటర్న్కి అందరినీ డ్రాప్ చేస్తారండి, అప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు.
మనకు ఇచ్చిన పాస్లు ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారండి. మంత్రి మందిర్ రీచ్ అయ్యామండి. ఇక్కడ దూరంగా గోళాకారంలో గోల్డ్ కలర్లో ఒకటి ఉంది కదా, అదే అండి మంత్రి మందిర్. 1400 గోల్డెన్ డిస్క్లతో దీన్ని నిర్మించారు. నిర్మాణానికే 37 ఇయర్స్ పట్టిందంట. దీని లోపల మెడిటేషన్ హాల్ ఉంది. మనం లోపలికి వెళ్ళడానికి అలో లేదు, దూరం నుంచే చూడాలి. మంత్రి మందిర్ చుట్టూ లేక్ ఫామ్ చేస్తున్నారండి, ఆ వర్క్ జరుగుతూ ఉంది. మనమైతే చాలా దూరం నుంచే చూస్తాము. పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు లిమిటెడ్ టైం ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళడం కంటే వేరే ప్లేసెస్ చూడడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళడానికి అలో లేదు, బయట నుంచే చూడాలి, అది దూరంగా చూస్తాము. సో దీనికంటే ఇంకా వేరే ప్లేసెస్ కవర్ చేయడం బెటర్ అనిపించింది. అంటే మాకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది. అక్కడికి వెళ్ళడానికి రోడ్డు కూడా అంతగా బాగలేదండి, అందుకే చాలా టైం తీసుకుంది వెళ్ళడానికి. సో దీనికంటే వేరే ప్లేసెస్ కవర్ చేసి ఉంటే బాగుండు అనిపించింది మాకు అయితే. ఇక్కడ బస్సు ఉంది కదా అండి, ఇదే బస్సులో మనల్ని అందరినీ రిటర్న్ తీసుకెళ్తారండి. ఏ ప్లేస్లో అయితే మన వెహికల్స్ పార్క్ చేసుకొని పాస్ తీసుకొని వచ్చామో అదే ప్లేస్లో వాళ్ళు మనల్ని డ్రాప్ చేస్తారు. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి, ఫుడ్ తినాలనుకుంటే తినచ్చు. ఇంకా షాపింగ్ చేయడానికి షాప్స్ కూడా ఉన్నాయి. సో టైం పాస్ అయితే అవుతుంది ఇక్కడ.
మేము మంత్రి మందిర్ చూసుకొని ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళామండి ఇమ్మీడియట్గా. సో ఇదే ఫ్రెంచ్ కాలనీ అండి. ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసాము. అక్కడి నుంచి ఇక్కడికి చాలా తక్కువ డిస్టెన్సే. సో త్వరగా వచ్చేసాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే ఫ్రెంచ్ కాలనీ అండి. ఫ్రెంచ్ కాలనీ అంటే కూడా మనకు యూట్యూబ్లో అలా చూస్తే ఏదో అనుకుంటాము, కానీ ఇక్కడ అంటూ ఏమీ లేదు. జస్ట్ అక్కడ వాల్స్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ పబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వాల్స్ కలర్ఫుల్గా ఉన్నాయండి. ఆ వాల్స్ దగ్గర అందరు పిక్స్ తీసుకుంటున్నారు. అంతే అండి, ఏమీ లేదు. పబ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ స్ట్రీట్లో. ఈ ఫ్రెంచ్ కాలనీకి నెక్స్ట్లోనే రాక్ బీచ్ ఉంటుందండి. జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే. సో మేము ఫ్రెంచ్ కాలనీ చూసుకొని రాక్ బీచ్కి వెళ్ళామండి. కానీ అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయ్యింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్ట్రీట్కి స్ట్రైట్గా వెళ్తే రాక్ బీచ్ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఫ్రెంచ్ కాలనీలో జస్ట్ బిల్డింగ్ వాల్స్ అండ్ కాంపౌండ్ వాల్స్ కలర్ఫుల్గా ఉన్నాయండి అంతే. అంతకుమించి ఏమీ లేదు. పబ్స్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ చాలా పబ్స్ ఉన్నాయి. సో అందుకే ఎక్కువ క్రౌడ్ ఉంది ఇక్కడ. ఫ్రెంచ్ కాలనీ తర్వాత మేము రాక్ బీచ్కి వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. మాకు ఫైనల్గా అనిపించింది, ఈ 2 ప్లేసెస్ కంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళింటే బాగుండేది, వేరే ప్లేసెస్ కవర్ చేసింటే బాగుండేది అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.